రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు, ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ. ఎవరో గాలి పోగేసుకుని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ని మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి ఆ రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం. ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని, ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని, అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా? ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి. ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు, ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు, ఇవి ఎవరు సన్నిహితుడండి? ఇతను ఎవరు ఫాలోవరు? ఏ పార్టీ? ఈ శ్రీ గణేష్ చౌదరి. ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ. ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా? మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదల్లి మా మీద కేసు పెడతారా? ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే 1 మార్చ్ 2025 ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది. ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ. ఈ అర్జీలో ఏమని ఉందంటే, చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ. ఇందులో ఏమనంటే, జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకలూరుపేట నివాసి 35 లక్షలు తీసుకున్నారు, మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్. ఈ అర్జీలో క్లియర్ గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, సార్ బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు. నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర 35 లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీ గణేష్. తీసుకొని 10 సంవత్సరాలైంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాము 2025. 10 సంవత్సరాలంటే 2015లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఇతను స్పష్టంగా చెప్తున్నాడు, పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అనుచరుని, సన్నిహితంగా ఉంటానని చెప్పి ఈ కంప్లైంట్ లోనే రాశారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి 2025లో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో 10 సంవత్సరాలు అయిందంట. పత్తిపాటి పుల్లారావు అనుచరుని, ఫాలోవర్ని అని చెప్పి మరి 35 లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా మా పేరు లేదే. ఎవరు అనుచరుని చెప్తున్నారు? ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు కానీ, మా సిబ్బందికి కానీ, మా ఫాలోవర్స్ కానీ, మా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరు, ఏ పార్టీ, ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది. మాకు సంబంధం లేదు. మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా? దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. దీని మీద
ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనికి వేరే వాళ్ళకి ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ పలు గ్రీవెన్స్ లో ఇతని మీద ఇచ్చారు, ఈ గణేష్ మీద. మరి ఈ గణేష్ మీద ఇంకోటి మా చిలకలూరుపేట టౌన్ స్టేషన్ లో ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది. అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు 21 జనవరి అంటే జనవరి 21, 2005లో ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి. ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో. ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో, ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో, కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి, అందులో పోలీస్ స్టేషన్ లో ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది. అది 1 మార్చి 2025కి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి, బత్తుల శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబు సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో 6 లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబు సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు. సో దీనికి ఏమన్నారు, పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్లకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకుని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది. ఇక్కడ మా పేరు లేదే. మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబు సుబాని టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిలకలూరుపేటలో. మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో. మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు. ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు. మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు, అందులో కూడా మా ప్రస్తావన లేదు. అంటే ఎంత ఐ ఓపెనింగ్ ఇది. అంటే ఇంత పబ్లిక్ గా మరి ఈ రోజు ఏమైందో తెలీదు, సడన్ గా నన్ను టార్గెట్ చేయాలి, మా సిబ్బందిని టార్గెట్ చేయాలి, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము, ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి, మీరు ఏ విచారణ అయినా చేసుకోండి, వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు, ఒక ఆఫీసరు, ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు, ఆయన ఆ డిఎస్పీ పేరు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కద్దరు చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే, కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా, ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా? ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నేను చెప్తా ఉన్నా, కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్లు ఇస్తున్న వాళ్ళకి, అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా, ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంది. ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీ ఎవ్వరిని వదిలిపెట్టను. మేము ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళ వెనకాలండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా. అలాగే మీరు చూస్తా ఉన్నారు, ఇక వాస్తవాలకు వస్తే ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని వీళ్ళది ఏంటి సిద్ధాంతం అంటే, వీళ్ళ యూనిఫామ్ లోనేమో 3 సింహాలు ఉంటాయి, వీళ్ళు మాత్రము 3 పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు. ఎంత అంటే పొద్దున్నేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి,
వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి, నోరు మూపించాలి, కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి. ఈ రోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టే, ఈ రోజు జిల్లాలో గానీ నియోజకవర్గంలో గానీ యాక్టివ్ గా ఉన్నాం కాబట్టే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు. పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రింపగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా. డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా, ఏదేదో అనుకుంటున్నారు కదా, మీరు చేసింది తప్పు. నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నిన్న మీరు మమ్మల్ని మా వాళ్ళని మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు చెప్తా ఉన్నా, దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను. దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్ కి వెళ్తాను, నేషనల్ ఉమెన్ కమిషన్ కి వెళ్తాను. ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.